హాయ్! వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. మొన్న మండే ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఆర్గ్యుమెంట్స్ లేక ఆడియన్స్ చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారని చెప్పి బిగ్ బాస్ ఆ విషయాన్ని గ్రహించి మన కోసం అని చెప్పి ఈ ఫ్రైడే స్పెషల్‌గా నామినేషన్స్ ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ ఒకటి తయారు చేసి మనకి అందించారు. హ్మ్. వరస్ట్ పెర్ఫార్మర్‌ని సెలెక్ట్ చేయడానికి ఒక వరస్ట్ విధానాన్ని ప్లాన్ చేసి మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చేలాగా బాగా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే అసలు ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో నిన్నటిది, అది ఈరోజు కంటిన్యూ. ఈ వాటర్ ట్యాంకులన్నీ 4 వాటర్ ట్యాంకులు దగ్గర 4 కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారు. వాళ్ళ వేళ్ళన్నీ అందులో పెట్టి సో అది కంటిన్యూ అవుతుంది ఆ టాస్క్. సో స్టార్ట్ అయింది ఎపిసోడ్. సన్నీ 2 బకెట్లలో వాటర్ తీసుకొస్తాడు. ఈ వాటర్ ఎవరు కావాలంటే వాళ్ళు పోసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. అయితే అక్కడ ఒక విచిత్రమైన డైలాగ్ ఒకటి చెప్తాడు. అంటే సినిమాటిక్ డైలాగ్ చెప్దామని ట్రై చేశాడు, కానీ అంత సినిమాటిక్గా ఆ డైలాగ్ బాగాలేదు బేసికలీ. అప్పుడప్పుడు సన్నీ సినిమాల్లో డైలాగ్ లాంటి మంచి సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పి మన దగ్గర మార్క్స్ కొట్టేద్దామని ట్రై చేస్తుంటాడు, కానీ చాలా ఫెయిల్ అవుతుంటాడు. సన్నీ దగ్గర బాగుండేది సెన్స్ ఆఫ్ హ్యూమర్, సన్నీ దగ్గర బాగుండేది ఆ ఓవరాల్ బిహేవ్ చేసే విధానం. బట్ కొంచెం ఎక్స్ట్రాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు మధ్య మధ్యలో, అక్కడ చాలా బాగా ఫీల్ అవుతుంటాడు. సో ఇక్కడ డైలాగ్ వేయడానికి ట్రై చేశాడు. ఫ్రెండ్షిప్ అంటే మనం గెలవడం, అవ్వకపోతే ఇంకొకరిని గెలిపించడం, మన వల్ల కావట్లేదు అంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఓడిపోతుంటే గెలిపించుకోవడం అని చెప్పి శ్వేతాని ఉద్దేశించి డైలాగ్ చెప్పాడు. యాక్చువల్లీ బాగానే ఉంది, మరీ చండాలంగా అయితే లేదు, మొత్తానికి చెప్పాడు. నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను, చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు నీళ్లు పోసి గెలిపించుకోవచ్చు అని డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాలేదు. ఓకే, ఇది శ్వేతను ఉద్దేశించి అన్నాడు. అయితే శ్వేత చేయలేదు ఆ పని, నిజానికి చేయొచ్చు. శ్వేతకి జెస్సీ హెల్ప్ చేస్తున్నాడు. సో హెల్ప్ చేస్తున్నప్పుడు జెస్సీని నాకు హెల్ప్ చేయడం మానేసి నువ్వు వెళ్ళి అనీ మాస్టర్కి హెల్ప్ చేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ శ్వేత హెల్ప్ చేయకూడదంట. ఎందుకంటే మన సూపర్ డూపర్ సంచాలక్ షన్ను ఒక కొత్త రూల్ పెట్టాడు. అదేంటి అంటే ఎవరైతే కంటెంటర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి పక్క వాళ్ళకి సాయం చేయకూడదంట, వాళ్ళు ఈ ట్యాంకులు వెనకాలే ఉండాలంట. సో శ్వేత డైరెక్ట్గా వెళ్ళి అనీ మాస్టర్కి హెల్ప్ చేయలేదు, బట్ శ్వేతకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని పంపించవచ్చు శ్వేత కావాలంటే. సో ఇక్కడ యాక్చువల్లీ కరెక్ట్గానే అన్నాడు. యాక్చువల్లీ మా డైలాగ్ కొంచెం సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ అంటే ఈరోజు ఇది ఓకేలేండి ఈ డైలాగ్. సన్నీ దీని తర్వాత కొన్ని డైలాగ్స్ చాలా సినిమాటిక్గా చెప్పాడు, వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ బాగానే చెప్పాడు, యాక్చువల్లీ మంచి అడ్వైస్ ఇచ్చాడు. బట్ శ్వేత లేదు, తనని జెస్సీ హెల్ప్ తీసుకుంటూ అక్కడే కూర్చుంది అలాగా. మేబీ అందుకనే అనుకుంటా అనీ మాస్టర్కి వచ్చి ఏడ్చింది. యాక్చువల్లీ ఆవిడ ఆ విషయాన్ని గ్రహించి ఏడ్చిందా, ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ రాలేదు. మేబీ రేపు మార్నింగ్ మళ్ళీ అన్సీన్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుందేమో. బట్ బేసిక్గా అనీ మాస్టర్ ఏడ్చింది. అనీ మాస్టర్ ఏడుస్తూ నేను చెప్పాను కదా శ్వేత, ఫ్రెండ్షిప్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో మనిషి అర్థం చేసుకున్నారో మనిషి ఇప్పుడు తెలుస్తుంది అన్నది, తెలిసింది అంట. ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారు? శ్వేత తప్పుగా అర్థం చేసుకుందా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నారో నాకు అయితే కొంచెం అర్థం కాలేదు. అప్పుడు అనీ మాస్టర్ ఏడుస్తుంటే అందరూ ఏదో మాస్టర్ అంటే ఐఎమ్ ఫైన్ అంటే శ్వేత ఆల్ రైట్ అని అన్నది. అంటే శ్వేత అసలు ఏమి ఫీల్ అవ్వట్లేదు యాక్చువల్లీ అక్కడ. సో నాకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ అర్థం కాలేదు. రేపు మేబీ అన్సీన్ చూసి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేస్తాం అక్కడ ఏం జరిగింది అనేది. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, శ్వేత నిజంగానే హెల్ప్ చేయొచ్చు. డైరెక్ట్లీ తన కాకపోయినా తనకు హెల్ప్ చేస్తుంది జెస్సీని పంపించి, అది చేయలేదు. శ్వేత ఓడిపోతున్న లాస్ట్ మినిట్ దాకా పక్కన జెస్సీ ఉన్నాడు, బట్ స్టిల్ జెస్సీ అలాగే ఉన్నాడు, కానీ శ్వేత జెస్సీని పంపించలేదు అక్కడికి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనీ మాస్టర్ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు జెస్సీని కూడా పంపిస్తే ఇంకా కొంచెం బాగుండేది యాక్చువల్లీ. బట్ ఎనీవే, ఎందుకంటే జెస్సీ నీళ్లు ఆ బిందెలోంచి తీసుకొచ్చి నీళ్ళు వేస్తున్నాడు. అది వేయడం, శ్వేత దాంట్లో వేయడం బదులు తీసుకెళ్ళి అనీ మాస్టర్ దాంట్లో వేస్తే అది కొంచెం నిండేది యాక్చువల్లీ. ఓకే, ఎనీవే, ఎందుకంటే నెక్స్ట్ ఏం చేస్తాడంటే రవి తను వదిలేసి తనకి సపోర్ట్ చేస్తున్న లోబో, విశ్వ వాళ్ళని అటే పంపించేస్తాడు అనీ మాస్టర్ వైపుకి. సో లోబో, విశ్వ వీళ్ళు వెళ్ళి అనీ మాస్టర్ సపోర్ట్ చేస్తారు. సో రవి చేశాడు యాక్చువల్లీ అలాంటి పని. శ్వేత చేయాలి యాక్చువల్లీ అనీ మాస్టర్కి, రవి చేశాడు. ఓకే, ఇది చదువుతున్నప్పుడు సన్నీ బాధపడుతూ ఉంటాడు. సన్నీ ఎందుకు బాధపడుతున్నాడంటే అక్కడ అస్సలు డిజర్వింగ్ కాని క్యాండిడేట్ ప్రియా గెలుస్తుంది. కష్టపడిందంతా సన్నీ, కష్టపడిందంతా మానస్, కష్టపడిందంతా వీళ్ళ టీము. అసలు అట్లీస్ట్ ఈవెన్ రవి టీంలో కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, బట్ ఏమాత్రం కష్టపడకుండా
హ్యాపీగా ఉన్న వ్యక్తి కాస్త కెప్టెన్సీ కంటెండర్‌గా ఉంది, గెలుస్తుంది. అది చూసి వీళ్ళకి చాలా హ్మ్. చాలా బాధ కలుగుతుంది. ఆహ్, ఎందుకంటే ఇక్కడ ప్రియాకి సపోర్ట్ ఎవరు? కాజల్, సిరి, మానస్, జెస్సీ ఎవరు వీళ్ళంతా సన్నీ సన్నీ టీమ్ మెంబర్స్ అందరూ వెళ్లి ప్రియాకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రియా అంటే సన్నీకి అస్సలు ఇష్టం లేదని అందరికీ తెలుసు. ప్రియా ఆపోజిట్ టీమ్ అని కూడా తెలుసు. అంటే ఆఫ్‌కోర్స్ అక్కడ అనీ మాస్టర్ ఆపోజిట్ టీమే, శ్వేత ఆపోజిట్ టీమే. బట్ స్టిల్ సన్నీకి ప్రియా అంటే ఇష్టం లేదని తెలుసు. సన్నీకి అనీ మాస్టర్ గెలవడం ఇష్టం అని తెలుసు. బట్ స్టిల్ ఇక్కడ మేము సన్నీ టీం నుంచి వచ్చాం అన్న ఇది ఏమీ పట్టించుకోకుండా వీళ్ళు ప్రియాకే సపోర్ట్ చేస్తున్నారు. ప్రియా అంటే కొంచెం ర్యాపో ఉంది కాబట్టి. సో ఏం చేయలేని సిచ్యుయేషన్ మానస్ది, ఏం చేయలేని సిచ్యుయేషన్ అసలు ఏం చేయలేని సిచ్యుయేషన్ సన్నీది, మానస్ది కాదు. ఎందుకంటే మానస్ కూడా వెళ్ళి ప్రియాకి సపోర్ట్ చేసాడా? సపోర్ట్ చేసినట్టున్నాడు యాక్చువల్లీ. ఎనీవే ఓవరాల్గా ప్రియా విన్ అవుతుంది యాక్చువల్లీ. విన్ అయ్యాక సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అవుతాయి. అయితే సన్నీ మనస్సు అక్కడ ఉండదు. వాళ్ళిద్దరు స్మోక్ రూమ్లో ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడి అసలు వాళ్ళిద్దరూ చాలా పని చేశారు, చాలా కష్టపడ్డారు. బట్ అవతలి వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు, బిగ్ బాస్ స్ట్రాటజీ అనుకోవచ్చు, ఓవరాల్గా వీళ్ళకి అవ్వలేదు. వీళ్ళు కెప్టెన్ కాలేకపోయారు. కానీ ఒక విషయం వీళ్ళకి తెలియట్లేదు. కెప్టెన్ ప్రియా అయ్యుండొచ్చు, దాని కంఫర్ట్స్ అన్ని ప్రియా అనుభవించి ఉండొచ్చు, ఆ టీం గెలిచి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ ఇలాగ బిగ్ బాస్ చేయడం వల్ల, ఇంత ఎఫర్ట్ పెట్టినా ఓడిపోవడం వల్ల నిజానికి సన్నీ మీద బయట జనాల్లో సింపతి వచ్చింది. సన్నీ మీద వచ్చింది, మానస్ మీద వచ్చింది. వాళ్ళు ఆడిన విధానం చాలామందికి నచ్చింది. చాలామంది గ్రహించలేదు కానీ యాక్చువల్లీ ఇక్కడ చాలా అన్యాయంగా ఆడారు అవతల టీం వాళ్ళు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య మ్యాచ్ పడేలా చేసి, రెజ్లింగ్ మ్యాచ్ పడేలా చేసి, అది చాలా దారుణం. అలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి గెలిచారు. మళ్ళీ వాళ్ళే నీతి నిజాయితీ అంటున్నారు. సో డెఫినెట్లీ నెగిటివ్ గెలిచింది రవి వాళ్ళ టీం అయినప్పటికీ జనాల్లో సింపతిని, జనాల్లో ఇష్టాన్ని గెలిచింది అయితే సన్నీ వాళ్ళ టీమే. సో అదే ఎక్కువ మ్యాటర్, అదే ఎక్కువ వాల్యుబుల్ యాక్చువల్లీ. కెప్టెన్ గెలవడం కాదు. బట్ ఈ విషయం అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంత ఎఫర్ట్ పెట్టి కెప్టెన్ కాలేకపోయని చెప్పేసి, కెప్టెన్సీ ఇష్టం లేని వ్యక్తి వచ్చిందని సన్నీ బాగా బాధపడుతున్నాడు. అక్కడ స్మోకింగ్ ఇదిలో ఉన్నప్పుడు మానస్ సన్నీ ఎలా ఉన్నప్పుడు సన్నీ అదే ఒక డైలాగ్ వేస్తాడు మళ్ళీ ఇక్కడ. పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే, అది ప్రియాకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ తినకి సపోర్ట్ చేసిన వాళ్ళే. నేను గెలవకపోయినా సెలబ్రేట్ చేసుకునేవాడిని. పక్కన ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్. శ్వేత అన్నీకి హెల్ప్ చేయొచ్చు అనుకున్నాను కానీ చేయలేదని. అంటే పక్కన ఉన్న వాళ్ళంటే అనీ మాస్టర్, శ్వేత తనకి ఫ్రెండ్స్. తను గెలవకపోయినా వాళ్ళు గెలిస్తే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ మారిపోయింది యాక్చువల్లీ. నేను సన్నీ ఇంకో మాట అంటాడు, నేను సంచాలకుని వెళ్ళి అడిగాను, తను నా రూల్ ప్రకారం వాళ్ళు వెనక ఉండాలి అన్నాడంట. అదే బేసికలీ శ్వేత అక్కడే ఉండిపోవాలి, తను వెళ్ళి హెల్ప్ చేయకూడదు అని అన్నాడంట. అదే ఆ విషయం చెప్పాడు. అంటే సంచాలక్ అంటే షన్ను పెట్టిన అద్భుతమైన రూల్ ఇది. దానికి షన్ను నేను అనట్లేదండి, అదే రూల్ అంటే రూల్ పెట్టాడు అంతే, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఎలాగో ప్రియా ఇంకా కెప్టెన్ అని చెప్పేసి కెప్టెన్ బ్యాండ్ పెట్టేసి ఫుల్ సెలబ్రేషన్స్ అవుతుంటాయి. ఫుల్ కెమెరాకి తిరిగి ప్రియా ఫుల్ నేను కెప్టెన్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఎగ్జాక్ట్ అప్పుడు కట్ చేస్తే లోపల స్మోకింగ్ రూమ్లో మానస్ ఫుల్ ఏడుస్తుంటాడు, కళ్ళమని నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే సన్నీ ఏడవడంతో మానస్ కూడా ఇంపాక్ట్ అయ్యాడు. సో ఇంపాక్ట్ అయ్యి తను కూడా ఏడుస్తాడు అనమాట. లోబో వచ్చి కళ్ళు తుడుస్తుంటాడు. అదే సన్నీ ఇంకా సినిమా డైలాగులు కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఒక పక్క ఇష్టపడిన వాళ్ళకు బకెట్ తీయాలని ఉంది, ఒక పక్క ఇష్టపడ్డ వాళ్ళకు బకెట్ పొయ్యాలని ఉంది. అంటే కొంచెం డైలాగ్లో వెయిట్ ఉండాలి కాబట్టి కొంచెం ఇలాంటి సినిమాటిక్ డైలాగులు అప్పుడప్పుడు సన్నీ వాడుతుంటాడు. ఓకే, పక్కన మానస్ అంటాడు, మనం ఏం నమ్మామో అది చేసాం, వదిలేసే అంటాడు. యాక్చువల్లీ వదిలేసే అంటే లేదు, ఇంకా మంచి సినిమాటిక్ డైలాగులు వేయాలి. సన్నీ ఆలోచించాడు. ఏంటి మామ ఇది ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు, స్కూల్లో తప్పు చేసిన వాళ్ళని కొట్టకుండా బాగుపడు అని వదిలేస్తే వాడు డెఫినెట్లీ మారుతాడు. నేను అదే పని చేసిన, వాళ్ళని పనిష్ చేయాలని అనుకోలేదు, వదిలేద్దాం అనుకున్నాను అంతే అన్నాడు.
కొంచెం ఓవర్ అయిందని మీకు అనిపించట్లేదా? హ్మ్. సన్నీ, సన్నీ అన్నీ బాగా చేస్తుంటాడు. మంచి మంచి నవ్విస్తుంటాడు. బిహేవియర్ బావుంటది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది. మంచి యాటిట్యూడ్ మంచిది. అన్నీ బానే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల కొన్ని కొన్ని డైలాగ్స్ ఏసి ఇంకొంచెం ఎక్స్‌ట్రా మార్క్స్ కొడదామని ట్రై చేస్తుంటాడు. ఆ డైలాగ్స్ ఫెయిల్ అవుతుంటాయి. నేను మీకు గుర్తుండే ఉంటది. ఫస్ట్ 'షన్ను' నామినేట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. "నీకు సైన్యం ఉంది. నాకు సైన్యం క్రియేట్ అవుతది" అన్నాడు చూసారా? అక్కడ కూడా డైలాగ్ కరెక్ట్‌గా ఎయలేదు. అంటే ఆ డైలాగ్ బానే ఉంది కానీ మిగిలిన డైలాగ్స్ సరిగ్గా ఎయలేదు. కొన్ని కొన్ని చోట్ల మనోడు రాసుకుంటాడు బానే మైండ్‌లో డైలాగ్స్. అవి పేలవు. అవి సరిగ్గా వర్కౌట్ అవ్వవు యాక్చువల్లీ. ఓకే. మనిషి ఫీల్ అవుతున్నాడు. డెఫినెట్‌లీ ఫీల్ అవుతున్నాడు. ఈ ఫీలింగ్‌లో ఏ మాత్రం అబద్ధం లేదు. ప్రియ గెలవడం అస్సలు ఇష్టం లేదు. తనకి ఎవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళే వెళ్లి ప్రియాని గెలిపించడం ఇవన్నిటికి ఫీల్ అవుతున్నాడు. బట్ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసిన విధానం కొంచెం అతిగా అనిపించింది. అంతలా ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉండాల్సింది. బట్ ఓకే. ఫీల్ అయ్యాడు. ఏడ్చాడు. డైలాగ్స్ బాలేదు. ఓకే. ఇది అయిపోయింది. ఇది అయిపోయాక ఆహ్, నెక్స్ట్ ఏంటంటే ప్రియాంకకి విశ్వ రేషన్ మేనేజర్ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. బేసిక్‌గా ప్రియ విశ్వాని రేషన్ మేనేజర్ చేద్దాం అనుకుంటది. చాలా కష్టపడ్డాడు కాబట్టి తనని చేద్దాం అని అనుకుంటే ప్రియాంకకి ఇష్టం ఉండదు. ప్రియాంక వచ్చి చెప్తది బకెట్ ఇసిరేసాడు. తనకు అస్సలు ఇవ్వద్దు. మీకు కెప్టెన్సీ టాస్క్‌లో మీకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి అస్సలు చేయొద్దు అని అంటది యాక్చువల్లీ ప్రియాంక. ఆహ్, నెక్స్ట్ ఇంకా తినే కాదు కాజల్, సిరి వీళ్ళు కూడా వద్దంటారు. విశ్వాని వద్దు అంటే అయితే శ్రీరాము, రవి వీళ్ళు కన్విన్స్ చేస్తారు ప్రియాని. వాళ్ళు అలాగే అంటుంటారు. మీరు పట్టించుకోవద్దు. మీరు విశ్వాని మనం అనుకున్నాం. విశ్వాని రేషన్ మేనేజర్ చేసేయండి అని అంటారు. సో, రేషన్ మేనేజర్ విశ్వాని అవుతాడు. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఏంటంటే కాజల్ ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్. ఓకే. రైట్. సారీ. కాజల్ కూర్చొని ఉంటది అక్కడ. కాజల్, సన్నీ, మానస్ వీళ్ళ మధ్య డిస్కషన్. మానస్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. తన ప్రాబ్లమ్ అంతా అంటే అసలు ఏంటి? వాళ్ళ గేమ్ ఎలా ఆడేదో మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. వాళ్ళు ఆడిందంతా కరెక్ట్ కాదు. వాళ్ళు ఇలాగ ఆహ్, ఫైట్ చేయగలిగి ఉండి కూడా, వాళ్ళకి ఎనర్జీ ఉండి కూడా, అంత బలం ఉండి కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకుండా అనిమాష్‌ని పంపించడం, వాళ్ళు రాకపోవడం ఏంటి? వాళ్ళకి అంత ఎనర్జీ లేదా? వాళ్ళు తాడు పట్టుకొని లాగేది అంత ఎనర్జీ ఉంది. ఈ ఫోటోస్ తీసేసి టాస్క్ అంత బాగా ఆడారు అంత ఎనర్జీ ఉంది. వాళ్ళు రాలేదా రెజ్లింగ్‌కి అని అంటున్నప్పుడు, దానికి ఈ కాజల్ చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది నాకు. మళ్ళీ ఇదే మాట. ఏంటిది ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమో, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అయ్యుండొచ్చు కదా! ఇలా అనడం మొదలెట్టింది. ప్రతి మాటకి గేమ్ ప్లాన్, ప్రతి మాటకి స్ట్రాటజీ, ప్రతి సెంటెన్స్‌లో ఇదే వాడుతుంటది. విని విని చిరాకొచ్చేసింది యాక్చువల్లీ. 'బిగ్ బాస్' అంటే గేమ్ ప్లాను, స్ట్రాటజీ ఇది కాదు. ఎవరో ఎవరో కాదు కాజలే. కాజల్ సొంత అనాలిసిసే ఇది. సొంతంగా మిగిలిన 'బిగ్ బాస్‌లే' చూసి అంత స్ట్రాటజీలే ఉండాలి, అంత గేమ్ ప్లాన్‌లే ఉండాలనుకుంటుంది. 'బిగ్ బాస్ 2' బాగా చూసినట్లుంది. 'బిగ్ బాస్' అంటే స్ట్రాటజీలు కాదు, గేమ్ ప్లాన్ కాదు. 'బిగ్ బాస్' అంటే మన క్యారెక్టర్‌ని మనం ప్రజలకి జడ్జ్ చేయడానికి ఇస్తున్నాం. మన క్యారెక్టర్ ప్రజలకు నచ్చితే మనకి ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. క్యారెక్టర్ అంటే ఇక్కడ అన్ని స్ట్రాటజీలని కాదు. ఇప్పుడు స్ట్రాటజీలు ఎందులో ఉండాలి? 'బిగ్ బాస్' ఇస్తున్న టాస్కుల్లో చూపించాలి. అది దేనికోసం? మన తెలివితేటలు ఎలా ఉన్నాయో తెలియడానికి ప్రజలకి. అంటే మనం మన క్యారెక్టర్‌ని చూపిస్తాం. అదేంటి? మంచివాడా? చెడ్డవాడా? ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు? స్నేహానికి వాల్యూ ఇస్తున్నాడా లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా లేదా? అది కూడా ఒక మంచి యూనో ఒక పాయింట్ అది కూడా కన్సిడర్ చేయాలి. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నవాడిని ఎవడు లైక్ చేయడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నవ్వుతూ ఉండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. లైకబుల్ యాటిట్యూడ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రాటజీలు కూడా ఉండాలి. ఎప్పుడు టాస్క్ అప్పుడు. టాస్క్‌ల్లో స్ట్రాటజీలు వాడి, గేమ్ ప్లాన్స్ వాడి టాస్క్‌లు గెలవాలి. అది ఏంటి? న్యాయబద్ధంగా. అంటే ఇప్పుడు వీళ్ళు రెజ్లింగ్ మ్యాచ్‌లో అమ్మాయిని పంపిస్తూ మేము ఆడం అన్నది న్యాయబద్ధం కాదు. ఎథిక్స్ ఫాలో అయినట్లు కాదు. అది అన్యాయం. ఒక ఏజ్డ్ లేడీని ఒక యంగ్ బలమైన అబ్బాయి తోటి రెజ్లింగ్ మ్యాచ్ సెట్ చేయడం అనేది చాలా అనెథికల్. అది. అలాంటి స్ట్రాటజీస్ కాదు ఫాలో అవ్వమనేది. స్ట్రాటజీస్ అంటే ఫాలో అవ్వాలి గేమ్‌లో గెలవడానికి. అది. మీలో చాలామందికి చెప్తాను. లాస్ట్ సీజన్‌లో అభిజిత్ కిడ్నాప్ స్ట్రాటజీ ఉంది చూసారా? అద్భుతంగా వర్కౌట్ అయ్యి తనని విన్నర్‌ని చేసినాయి. అది స్ట్రాటజీ. అది.
స్ట్రాటజీ అంటే అది. స్ట్రాటజీ అంటే అనీ మాస్టర్‌ని జెస్సీకి రెజ్లింగ్ మ్యాచ్ సెట్ చేయడం కాదు. అది రాంగ్ స్ట్రాటజీ, అనెథికల్ స్ట్రాటజీ అది. సో, అది ఇప్పుడు కాజల్‌ది కంప్లీట్‌లీ రాంగ్. ప్రతిదానికి గేమ్ ప్లాన్, ప్రతిదానికి స్ట్రాటజీ ఏదన్నా అంటే అది నా స్ట్రాటజీ అయ్యుండొచ్చు. అది నా స్ట్రాటజీ నో. రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తూ, ఆ రిలేషన్‌షిప్స్‌ని వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తూ దాని స్ట్రాటజీ అంటే దాన్ని ఎవ్వరూ లైక్ చేయరు. అది తెలీదు కాజల్‌కి. సో, ఇక్కడ ఇలాగా అది వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమో, స్ట్రాటజీ ఏమో అంటే మానస్‌కి మండిపోతది. మండిపోయి చెప్తాడు, "ఏం నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసా? వాళ్ళు ఒక పెద్ద కింగ్స్‌లా ఫీల్ అవుతున్నారు. మమ్మల్నేమో బంటులా అనుకుంటున్నారు. అలా 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 అనుకుని అలా ఆడేది వాళ్ళు" అని చెప్పేసి చిరాకొచ్చి గట్టిగా మాట్లాడతాడు మానస్. అక్కడితో అక్కడ సీన్ కట్ అయింది. సో, నెక్స్ట్ ఇంకొకటి మానస్‌కి, ప్రియాకి మధ్య డిస్కషన్ అవుతది నైట్ టైము. ఇక్కడ మళ్ళీ ప్రియా సేమ్ అదే ఒక జంటని విడదీయాలి. మళ్ళీ అసలు ఆ బుద్ధి పోదనమాట. ఏదోటి చెప్పి విడదీయాలి. విడదీసింది సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ. ఏమైందో చెప్తాను చూడండి. అంటే జంట అంటే పెద్ద జంటని కాదు గానీ, ఒక ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు కదా! మానస్‌ని, ప్రియాంకని మనం. కానీ విడదీయాలి. ప్రియాకి ఫ్రెండే మళ్ళీ. ప్రియాంక ప్రియతోనే ఉంటది. బట్ ప్రియాంకని, మానస్‌ని కలిసి ఉంచకూడదు. ఏంటంట, అనీ మాస్టర్ వచ్చి ఒక మాట అన్నదంట. ఏంటని? మామూలుగా ప్రియాంక ఎవరికీ పెట్టదు. తను ఓన్లీ వండుతది. బట్ మానస్‌కి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇస్తుంటది అని చెప్పేసి ఒక కంప్లెయింట్ లాగా చెప్పిందంట. అది వచ్చి ప్రియ మానస్‌కి చెప్తుంది. అసలు ఇలాంటివి చెప్పకూడదు. వాళ్ళ ఇష్టం. ప్రియాంక, మానస్ వాళ్ళ ఇష్టం. ప్రియాంక ఏదోటి చేసుకుంటది. అయినా తీసుకొచ్చి చేస్తుంది ప్రియాంక. చెప్పేది ఏదైనా ఉంటే ఫ్రెండ్ ప్రియాంక కాబట్టి తనకు చెప్పాలి. మానస్‌కి చెప్పడంలో వెనకాల మీనింగ్ ఏంటి? దాని ఉద్దేశ్యం ఏంటి? మానసు, నువ్వు ప్రియాంక నీకొచ్చి ఫుడ్ తీసుకొస్తుంటే వేరే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని అంటుంది. లోపల మనసులో ఏమనుకుంటుందో తెలుసా? ప్రియాంక వచ్చి నీకు ఫుడ్ తినిపిస్తుంటే నాకు కాలిపోతుంది ఇక్కడ. కాబట్టి ప్రియాంక ఇలా ఫుడ్ తీసుకురాకూడదు. ప్రియాంక నీతో క్లోజ్‌గా ఉండకూడదు అని లోపల అనుకున్నది. బట్ బయట మాత్రం ఇలా చెప్పింది. అనీ మాస్టర్ మీద తోసింది మొత్తం అంతా. మానస్‌కి మనకి కంటికి కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మానస్ నిజంగా అనీ మాస్టర్ మీద ఫీల్ అయ్యాడు. మానస్ ఏమంటాడంటే, అనీ మాస్టర్ పింకీ మానస్‌కి తీసి పెడుతుంది అని కంప్లైంట్ చేసిందంట కదా! హమీదా చేసేవి కనిపించడం లేదా అని అడుగుతాడు మానస్. అంటే మరి అనీ మాస్టర్కి హమీదా చేసేవి కనిపించటం లేదా? పింకీ నాకు తీసుకొస్తుంటే అనీ మాస్టర్ ఆ కామెంట్ చేసింది, మరి హమీదా చేసింది కనిపించట్లేదా అన్నది. హమీదాకి శ్రీరామ్‌కి ఇంకా ప్రియ ప్లాన్ చేయలేదు. అది ఇంకా నెక్స్ట్ ఉంటుంది అనుకుంటా ఆ ప్లాన్. ప్రస్తుతానికి అయితే చేయలేదు. సో, మానస్ ఇది అడిగాడు. అడిగితే ప్రియ అంటది, పింకీ సర్వ్ చేయదు, జస్ట్ కుకింగ్ చేస్తుంది. ఓన్లీ పింకీ మానస్‌కి తెచ్చి పెడుతుంది అని చెప్పిందట తను. కామెడీ ఏంటంటే ఇదే డిస్కషన్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే టైంలో ప్రియాంక ఫుడ్ని కలుపుకొని తీసుకొస్తుంది మానస్ కోసం. టైమింగ్ భలే. ఏదో సినిమాల్లో సీన్ కావాలని రాస్తాం, స్క్రిప్టెడ్ ఉంటుంది. సేమ్ ఆ టైప్లో అయింది. బట్ ఇది స్క్రిప్టెడ్ కాదులేండి. ఇది యాదృచ్ఛికంగా వీళ్ళ డిస్కషన్ అవుతున్నప్పుడే తను అలా తీసుకొచ్చింది. మానస్ వద్దంటాడు ఫుడ్ని ప్రియాంక తోటి. అందరూ చూసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు, వద్దు తీసుకెళ్ళిపోమంటాడు. ఏంటి నీకు నాతో ప్రాబ్లమా అని అడుగుతుంది ప్రియాంక. నో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ. ఐ డోంట్ లైక్ కంప్లైంట్స్. రేపటి నుంచి నాకేమీ చేయొద్దు నువ్వు అని చెప్పి ప్రియాంకని మొహం మీద అంటాడు. ప్రియాంక అక్కడి నుంచి అప్సెట్ అయిపోయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అది అక్కడ పక్క నుంచి ప్రియ, అది లేదు మన అనీ మాస్టర్ నవ్వుతూ అన్నారు అంటే, నేను కూడా రేపు అడుగుతాను అనీ మాస్టర్ని, నేను కూడా నవ్వుతూనే అడుగుతాను అని అన్నాడు. యాక్చువల్లీ పెట్టాల్సిన పొలం పెట్టేసింది ప్రియ. అచీవ్ చేసింది. ఎందుకంటే ఇక్కడ మానస్ పంపించేశాడు ప్రియాంకని. ఇంకా రేపు నుంచి ఏం చేయొద్దని చెప్పేశాడు. ఇంకా ఈరోజు ప్రియాకి మల్టిపుల్ హ్యాపీనెసెస్. కెప్టెన్ అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఏ టాస్క్ ఆడకుండా మానస్ని ప్రియాంకని విడదీస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈరోజు. నైట్ హ్యాపీగా పడుకుంటుంది ఈరోజు ప్రియ. కడుపు నిండిపోయింది.
ఒక జంట విడిపోతే ప్రియాకి ఆనందం ఓహ్! సెలబ్రేషన్స్. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయాక జెస్సీ సరే మళ్ళీ ప్రియాంక. ఇప్పుడు ప్రియాంకని తిట్టాడు కదా! ప్రియాంక వెళ్ళిపోయి బాధపడుతుంటది. బాధపడితే జెస్సీ, షన్ను, సిరి వీళ్ళంతా వచ్చి ఏంటి మానస్ ఏమన్నా చేసాడా? ఏంటి చెప్పు అనంటే, నో మానస్ కాదు, కాదు మీరెళ్ళండి అంతా బానే ఉంది అని చెప్పేసి వాళ్ళని పంపించేసి, ఆ తర్వాత వాళ్ళతో చెప్పొచ్చు కదా! వాళ్ళతో చెప్పకుండా ఆడియన్స్‌కి చెప్తుంటది. నువ్వు మాట్లాడడం కూడా తప్పేనా? ఫీలింగ్స్ ఉండవా? 100% నాదే తప్పు అని చెప్పి ఇలా ఏదో అంటే కొంచెం తను మాట్లాడుతున్న మాటలు, చేష్టలు చూసి మన ఆడియన్స్ అంతా ఫీల్ అయిపోయి అయ్యో! ప్రియాంక నిన్ను మానస్ అంత మాట అన్నాడా అని చెప్పి మనం మనసు కరిగిపోయి బాధపడి ఏడుస్తాం అని చెప్పి తను అనుకున్నది కానీ అక్కడ అంత ఫీల్ కలగలేదు. ప్రియాంక చేసింది యాక్షన్ బాలే. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయాక రవి మొత్తం మంతనాలు. లోబో, ప్రియా, శ్రీరామ్ అని మాస్టర్ అందరిని కూర్చోబెట్టి వాళ్ళ టీం అందరినీ కూర్చోబెట్టి మంతనాలు. రేపు వరస్ట్ పెర్ఫార్మర్ కింద రవి ప్లాన్ ఏంటి? కాజల్ని అందరూ కాజల్ని సెలెక్ట్ చేసి ఇలా ప్లాన్ చేస్తుంటాడు, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. అలాగే హమీదా అని ఎంతమంది సెలెక్ట్ చేస్తారు ఏంటి దాని గురించి కూడా డిస్కస్ చేస్తుంటారు. సో వరస్ట్ పెర్ఫార్మర్ కోసం ఫుల్ మంతనాలు అనమాట. ఫైనల్గా ఏంటంటే అందరి చేత కాజల్కి వేసేలాగానే ఒప్పించుకుంటాడు. అని మాస్టర్ కాజల్కి వేస్తుందంట. సో ఇలాగ అని లాస్ట్కి ఏమిటంటే ఓకే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, మన అందరం కాజల్కి వేద్దాం అనుకుంటున్నాం అంతే అని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి లాస్ట్కి మనందరం కాజల్కి వేద్దాం అనుకుంటున్నాం అన్నట్లు మాట్లాడేస్తారు అంతే. ఇది అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయిపోయి ఆ సాంగ్లో మళ్ళీ ఇలా చూపిస్తుంది మన ప్రియ కెప్టెన్ ఇది వచ్చింది అని చెప్పేసి మన ఆడియన్స్ అందరికి చూపిస్తుంటుంది. అప్పుడు సన్నీ ఎలా ఫీల్ అయ్యాడు ప్రియ కెప్టెన్ అయినప్పుడు, నేను అలాగే ఫీల్ అయ్యాను. అంటే సన్నీ బాధపడ్డాడు, నాకు కోపం వచ్చింది అని చెప్పి, బట్ నేనేం చేయలేను కాబట్టి అలాగా బాధగా నా టీవీలో బిగ్ బాస్ చూసాను అంతే నేను. అదేంటిది రివ్యూస్కి ఏ ఫీలింగ్స్ ఉండకూడదు కదా, వాళ్ళ మీద కోపం రాకూడదు కదా, అక్కడ జరుగుతున్నట్టు రివ్యూ చేసి చెప్పాలి అంతే కదా అని అంటే, నో, రివ్యూస్ కూడా మనుషులే, వాళ్ళ హృదయాలు రాతి హృదయాలు కాదు, స్టోన్ హార్ట్స్ కాదు ఇవి, కనెక్ట్ అవుతారు రివ్యూస్ కూడా. రివ్యూస్ కనెక్ట్ అవ్వకుండా ఉండలేదు. రివ్యూస్కి కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చదు. నచ్చిన వాళ్ళ గురించి బాగానే మాట్లాడతారు, కొంతమంది చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ మాట్లాడతారు, కొంతమంది నాలో ఓపెన్గా మాట్లాడేస్తుంటారు, అంతే తేడా. నచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసేదనే నేను చెప్తాను. నేను బేసికల్లీ కంప్లీట్లీ బయాస్డ్. అయితే నేను బయాస్డ్ మంచి వైపు, అంటే ఏదైతే నాకు రైట్ అనిపిస్తుందో ఆ రైట్ వైపు నేను కంప్లీట్లీ బయాస్డ్ ఉంటాను. ఏదైతే రాంగ్ అనిపిస్తుందో రాంగ్ని కంప్లీట్లీ రాంగ్ అనే చెప్తాను. సో రైట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అది శ్రీరామ్ అయినా, మానస్ అయినా, షన్ను అయినా, ఆ సీన్లో అతను రైట్ అయితే అతను రైట్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మండే ట్యూస్డే ఎపిసోడ్స్ చూడండి నావి, అంటే మండే కాదు మొన్న జెస్సీ శ్రీరామ్ ఆ ఎపిసోడ్స్ చూడండి, నేను కంప్లీట్లీ శ్రీరామ్ని పొగుడుతున్నాను, ఇంక్లూడింగ్ ద థంబ్నెయిల్. ఎందుకని అక్కడ చాలా మెచ్యూర్డ్గా చాలా కరెక్ట్గా బిహేవ్ చేశాడు శ్రీరామ్. అదే శ్రీరామ్ని మళ్ళీ నేను తిట్టాల్సి వచ్చింది. ఎప్పుడు ఇలాగ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య రిజలింగ్ మ్యాచ్ పెట్టడం, ఇలాంటి అనెథికల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నప్పుడు. సో జస్ట్ మీరు బయాస్డ్ అని ఒక ముద్ర వేసేటప్పుడు ఒకసారి పాత ఎపిసోడ్స్ కూడా చూసి ఎంత బయాస్డ్ ఉన్నాను, ఎంత అన్బయాస్డ్ ఉన్నాను అనేది కూడా మీరు చూసేప్పుడు ఒక కామెంట్ పోస్ట్ చేస్తే బాగుంటుంది. లేదు అయినా కూడా కామెంట్ పోస్ట్ చేస్తే నేను సింపుల్ అండి, నేను అలాంటి కామెంట్స్ ఏదైనా వస్తే సింపుల్గా యూజర్ని హైడ్ చేస్తాను, కామెంట్స్ డిలీట్ చేయండి. నేను యూజర్ని హైడ్ అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కామెంట్స్ పోస్ట్ చేయలేదు అతను. ఎందుకని ఒకసారి ఇలాంటి అన్యాక్సెప్టబుల్ కామెంట్స్ పెట్టేదంటే వాళ్ళు కంటిన్యూస్గా పెట్టి ఛాన్స్ ఉంటుంది. నేను ఆ కామెంట్స్ చూసి మళ్ళీ దానికి రెస్పాండ్ అయ్యి అంత నేను తీసుకోనండి. నేను సింపుల్ ఏంటంటే ఏమన్నా కామెంట్స్ మరీ నెగిటివ్గా ఉండి రివ్యూ చేసే వ్యక్తిని రివ్యూని తిడుతున్నట్లుంటే నేను సింపుల్గా యూజర్స్ని హైడ్ చేస్తానండి. సో జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఓకే, ఎనీవే ఇప్పుడు దీనికి వచ్చేద్దాం రివ్యూకి. నెక్స్ట్ ఏంటి అంటే, నేను రివ్యూ చేసేటప్పుడు ఏది ప్లాన్ చేసుకోను, అప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి ఏం చెప్పాలనేది. సో కాబట్టి నేను ఇప్పుడు ఇలాగ కామెంట్స్ హైడ్ చేయడం దీని గురించి కూడా నేను ముందేం ప్లాన్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా వచ్చింది చెప్పేశాను అంతే.
ఓకే. ఈరోజు యాక్చువల్ రివ్యూ కంటే పక్కదారి ఎక్కువ పడుతున్నాను. సో, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మార్నింగ్ సాంగ్ అయిపోయాక సన్నీకి, శ్వేతకి మధ్య డిస్కషను. అదే బేసికల్‌గా శ్వేత చెప్తది నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా లేదు. ఎందుకంటే అక్కడ ఎనకాలే ఉండాలి అని చెప్పి అన్నది. బట్ జెస్సీని పంపించొచ్చు అన్న మాట ఎత్తలేదు. హ్మ్. అది సన్నీ కూడా క్యాచ్ చేయలేదు. బట్ నాకెందుకో అని మాస్టర్ అది క్యాచ్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ ఒక డైలాగ్ ఏస్తది. నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత కాలం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కెప్టెన్ చేస్తాను అన్నది. అది కొంచెం ఇండైరెక్ట్‌గా శ్వేత అని అన్నట్లే అనిపించింది నాకు. శ్వేత గ్రహించిందో లేదో కానీ శ్వేత అనే అన్నది. ఎందుకంటే శ్వేత జెస్సీని పంపించొచ్చు. హ్మ్. కానీ ఇది కొంచెం క్లారిటీ లేదు. ఎందుకంటే ఆహ్, అది క్లియర్‌గా తెలియట్లేదు యాక్చువల్లీ. నిజంగా అని మాస్టర్ ఫీల్ అయిందా లేదా అనేది. మేబీ ఫర్దర్ ఎపిసోడ్‌లో ఎక్కడైనా ఇది బయటికి రావచ్చు. చూడాలి. నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ ఏంటంటే లోబో, ప్రియా, రవి మధ్య డిస్కషను. రవి ఆహ్, కాజల్ గురించి చెప్తున్నాడు యాక్చువల్లీ ప్రియాతోటి. కాజల్‌కి నెగెటివ్‌గా అనమాట. బేసికల్‌గా అంటే ప్రియాని వరస్ట్ ఆహ్, క్యా కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేయాలి యాక్చువల్లీ. దాని గురించి ప్రియ గురించి నెగెటివ్ చెప్తున్నాడు. ఆహ్, రవి అంటున్నాడు ప్రియాతోటి. కాజల్ బిహేవియర్ మారిపోతది ఇలాంటి టైంలో, ఇలా నామినేషన్స్ టైంలో, ఇలాంటి వరస్ట్ పెర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసే టైంలో మారిపోతది చూడు అని అంటుంటే, ప్రియ అంటది ఒక మాట. అసలు కాజల్‌కి సన్నీ అంటే పడదు. ఈరోజు సన్నీ కోసం ఏడుస్తుంది అన్నాడు. అన్నది ప్రియ. రవి అంటాడు, కాజల్ లాంటి ఒక అమ్మాయి ఏడుస్తుందా ఎవరి కోసమైనా? ఎక్సెప్ట్ ఫర్ హర్ ఫ్యామిలీ. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. బట్ కాజల్ బిహేవియర్ 'బిగ్ బాస్' హౌస్‌లో మనం చూసిన దాని ప్రకారం అయితే రవి చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ప్రతీదీ స్ట్రాటజీయే, ప్రతీదీ గేమ్ ప్లానే. ఒకవేళ ఏడ్చినా అది కూడా స్ట్రాటజీయే, ఏడ్చినా అది కూడా గేమ్ ప్లానే. యాహ్! సో, రవి కాజల్‌కి అగైనిస్ట్‌గా చెప్తున్నాడు, స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. బట్ రవి చెప్పిన మాటలన్నీ కరెక్టే. ప్రియ దీనికి ఏమంటదంటే కనెక్ట్ అయితే ఏడుస్తుంది అంటది ప్రియ. అంటే అప్పుడు రవి అంటాడు, కాజల్ కనెక్ట్ అయినా ఏడవదు. షీ ఈజ్ హియర్ టు ప్లే ద గేమ్. తను ఇక్కడ లోపలికి స్టోన్ హార్టెడ్ లాగా వచ్చింది. గేట్ లోపలికి వస్తూనే స్టోన్ హార్టెడ్ లాగా ఎంటర్ అయింది అని చెప్పి అంటాడు. చెప్పాలంటే అది కరెక్ట్ అండి. కరెక్ట్. ఇది కాజల్ రియలైజ్ అవ్వాలి. నాగార్జున గారు ఇది రవి ఇలాంటి వాళ్ళు చెప్పడం కాదు. నాగార్జున గారు ఒక హింట్ ఇస్తే కాజల్ చేంజ్ చేసుకోవచ్చు తన గేమ్ ప్లాన్. కాజల్ చాలా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. ఇలాంటి బిహేవియర్ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఈరోజు కాజల్‌కి జనాలంతా ఏ విధంగా వరస్ట్ పెర్ఫార్మెన్స్ కింద ఫేస్ మీద వాటర్ కొట్టి సెలెక్ట్ చేసారో నిజానికి బీభత్సమైన సింపతి రావాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ మొన్న కత్తితో సన్నీని పొడిచేది చూసారు అందరూ అలాంటిదే. కానీ అస్సలు సింపతి రాలేదు. ఎందుకని? కాజల్ బిహేవియర్ అలాంటిది. ఆ నీళ్ళతో కొట్టినప్పుడు కూడా తను ఇస్తున్న రెస్పాన్స్‌లు అలాంటివి. సో, సింపతి రాలేదు కదా! నిజానికి సింపతి రావాల్సిన ప్లేస్‌లో మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా చిరాకొచ్చింది కాజల్ మీద. ఓకే. ఇప్పుడు ఈ నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్. అంటే వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో సెలెక్ట్ చేసి ప్రాసెస్ స్టార్ట్. అయితే దీన్ని నేను సెకండ్ పార్ట్‌లో చెప్తాను. ఈ పార్ట్ ఇక్కడితో ఫినిష్. సెకండ్ పార్ట్‌లో ఆ టాస్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం.